నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉందండి, అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి చెప్పండి గురుగారు. అలాగే అమ్మా, ముందు మనం గ్రహస్థితి చూద్దాము. జనవరి నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ సంచారం జరుగుతున్నాయి. గ్రహస్థితి అంటే గ్రహ సంచారం. ముఖ్యంగా ఇదంతా కూడా గోచారాన్ని బట్టి మనం చెప్పే ఫలితాలు. యాక్చువల్గా ఏంటంటే మీ జన్మ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది, నా జన్మ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది. దాన్ని బట్టి మన జీవితం ఎలా సాగుతుంది, ఏ మహర్దశలు నడుస్తున్నాయి, మీ లగ్నం ఏమిటి, నా లగ్నం ఏమిటి, అలాగే ఎవరిదైనా నక్షత్రాన్ని బట్టి వారి రాశి చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ మహర్దశ అనేది మనకి ప్రామాణికంగా జరుగుతూ ఉంటుంది. అవి ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాయి. ఆ దశ అంతా కూడా మనం చూసుకుంటే ఇవి ఏమిటయ్యా అంటే మనకి గోచారంలో ప్రతి నెల తిరిగే కొన్ని గ్రహాలు ఉంటాయి. అలాగే 45 రోజులకి తిరిగే గ్రహం ఉంటుంది సంవత్సరానికి. అలాగే సంవత్సరంన్నరకి 2.5 సంవత్సరాలకి తిరుగుతాయి. వాటి స్థితిని బట్టి ఒక్కొక్కసారి వక్రం కూడా చెందుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి రవితో కలిసినప్పుడు అస్తంగత్వం కూడా అంటూ ఉంటాం. కాబట్టి వీటి ఫలితాలు అనేవి మళ్ళీ మారుతూ ఉంటాయి, ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క విధంగా. ముఖ్యంగా మనం జనవరి నెలలో గ్రహస్థితి తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్టయితే వృషభంలో గురువు ఉన్నారు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, అలాగే కుంభంలో చంద్రుడు శని, మీనంలో రాహువు శుక్రుడు ఉన్నారు. అలాగే మనం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇక్కడ అసలు ఏ నక్షత్రాల వారు ఈ రాశి కిందకి వస్తారు అని మనం చూసుకున్నట్టయితే ధనిష్ట 3-4 పాదాల వారు, శతభిషం 4 పాదాల వారు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు వస్తారు. ఇక్కడ మనకి అది తెలియకపోతే నామ నక్షత్రాన్ని పట్టుకొని మనం మళ్ళీ ఏ రాశి కింద వస్తారు అని చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు ఏంటయ్యా అంటే మనకి ఒక 60-70% యాక్యురేట్గా మనం చెప్పగలుగుతాం. ఇవి ఉన్నాయి అనుకోండి, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, మనం 100%కి 90% యాక్యురేట్ అని మనం చెప్పవచ్చు. వాళ్ళ రాశి ఏమిటి, లగ్నం ఏమిటి అన్నీ తెలుసుకొని నడిచే మహర్దశను బట్టి, అలాగే గ్రహస్థితి. ఇప్పుడు మనం జనవరికి చెప్పుకున్నాం, వాళ్ళ రాశి చక్రాన్ని బట్టి వాళ్ళ గ్రహస్థితి ఉంటుంది. ఏమేం ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి స్థితిగతులు, వాటి బలాబలాలను బట్టి మనం వారి జాతకం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు చేసుకున్నట్టయితే కుంభరాశి వారికి కొంత ఇబ్బందికరంగానే ఉందమ్మా. ఎందుకంటే జన్మంలోనే శని ఉన్నారు కాబట్టి వీరికి ఇంకా మీనంలోకి వెళ్ళినా కూడా నెక్స్ట్ జూన్లో 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది. గత 5 సంవత్సరాల నుంచి శని కొంచెం ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. అలాగే గురుబలం కూడా లేదు కాబట్టి కొంత వీరు తమ పని తాను చేసుకున్నా కూడా అనవసరమైనవన్నీ వచ్చి వీళ్ళ నెత్తి మీద పడుతూ ఉంటాయి. వాళ్ళకి ఏమి ప్రమేయం ఉండదు, సంబంధం ఉండదు, కానీ తన పని తాను చేసుకున్నా కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు అలాగే ఉంటారు. ఈ శని నక్షత్రం వారు కానివ్వండి, ఈ రాసులైన మకర కుంభాలు వారు కానివ్వండి, వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరిని ఇబ్బంది పెట్టడం అట్లా. కాకపోతే అనుకోకుండానే వారి మీదకి కొన్ని వస్తూ ఉంటాయి. దీనికి కాస్త ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి వాటికి పరిహారం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కనీసం వాళ్ళు శనివారం ఒకసారన్నా సరే నువ్వుల నూనెతో శనిగ్రహానికి కాస్త అభిషేకం చేసుకోవటము, వారం కుదరని పక్షంలో కనీసం నెలకన్నా సరే కాస్త నువ్వుల్ని దానంగా ఇచ్చుకోవటము. నువ్వులు కూడా మనం తినొచ్చమ్మా, నువ్వులు ఉండలు చేసుకుని శుభ్రంగా తినొచ్చు, మంచిది. తిన్నా కూడా మంచిదమ్మా. నువ్వులు ఉండలు తిన్నా కూడా మంచిది. దాన్ని చూస్తే భయపడతారు కానీ మనం నల్ల నువ్వులు కాదు, తెల్ల నువ్వులతో మనం పొడి చేసుకుంటాం. చిమ్ని ఉండలు కూడా కొన్ని మనం నాగుల చవితి కొంతమంది పెట్టే అలవాటు కూడా ఉంది. చిమ్మిరి చలిమిడి పాలతో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తారు. సో కాబట్టి అది తిన్నా కూడా మంచిది. ముఖ్యంగా ఏలినాటి శని దోషాలతో బాధపడే వాళ్ళు ఎవరైనా నువ్వులు ఉండలు తినొచ్చండి, మంచి జరుగుతుంది. అలాగే ఎక్కువగా నడుస్తూ ఉండటము, ఎక్కువగా ఏంటంటే ఆయన స్లోగా నడుస్తుంటారు. అంటే ఒక్కొక్క రాశిలో చూడండి, మనం గమనించుకున్నట్టయితే 2.5 సంవత్సరాలు ఉంటారు కాబట్టి అంత స్లోగా ఉంటారు. కాబట్టి మనం వాహనాలు ఎక్కువగా వెళ్లకుండా బండి మీద, కార్ల మీద నడుస్తూ వెళ్ళటము, ఏదైనా పనికి మార్నింగ్ వాక్ ఎక్కువగా చేయటము, పేదలకి, అనాథలకి ఎవరికైనా సహాయం చేయటం, లేని వారికి ఇలా చేస్తూ ఉంటే ఆ గ్రహం వల్ల మనకి మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇదివరకు అభ్యంగన స్నానాలను చేసేవాడు, ఇప్పుడంటే చేయటం లేదు. అని నువ్వుల నూనెతో కాస్త స్నానం చేసే ముందు ఒంటికి రాసుకుని చేసినట్టయినా కూడా ముఖ్యంగా ఈ ఏలినాటి శని దోషాలు అనేవి పోతాయి. అలాగే శని మహర్దశ నడిచేవాళ్ళు కూడా ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే పుష్యమి, అది పలానా రోజే రాసుకోవాలి అట్లా ఏం లేదు, నిత్యం చేసుకోవచ్చు కుదిరినప్పుడు. ఇవాళ ఉన్న కాలమాన పరిస్థితుల్ని బట్టి కుదరదు కాబట్టి కనీసం ఆదివారం సెలవు ఉన్న, శనివారం సెలవు ఉంటే శనివారం మరీ మంచిది. సో అలా లేదు, శని మహర్దశ నడిచేవాళ్ళు అంటే పుష్యమి నక్షత్రం, అనురాధ, ఉత్తరాభాద్ర, ఈ 3 నక్షత్రాలు శనికి సంబంధించి. మనకి 27 నక్షత్రాలు
9 గ్రహాలకి కేటాయించారు. ఓ 3 నక్షత్రాలు వారి వారి దశలు మళ్ళీ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వారు చేసుకున్నా కూడా మంచిదే. ఎందుకంటే 19 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ మహర్దశ మధ్యలో వచ్చిందనుకోండి, వారి లగ్నానికి యోగంగా ఉంటే మంచి జరుగుతుంది. కాస్త అవయోగంగా ఉంది, శత్రువై సరైన స్థానంలో లేదనుకోండి, చాలా ఇబ్బంది పెడతారు. వారికి వచ్చిన ఆధిపత్యాలను బట్టి. ఉదాహరణకి సప్తమం వచ్చిందనుకోండి, భార్యా స్థానానికి ఇబ్బంది పెట్టడం, అష్టమం వస్తే మనకే ఆయుర్దాయం, ఇట్లా పంచమానికి వస్తే సంతానానికి ఇబ్బంది పెట్టడం, లేదా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం. చిన్న చిన్న వయసులో కొంతమంది చూడండి కాలం చేస్తుంటారు, రోడ్డు యాక్సిడెంట్స్ అని చెప్పని, గోడ మించి పడిపోయని, ఇట్లా చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ కొంచెం ఆ శని ఇబ్బంది వల్లే జరుగుతూ ఉంటాయి. కొన్ని క్షేత్రాల్లో ఉండటం వల్ల అవి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు కాస్త ఎట్లయినా సరే ఆరోగ్య సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి, కొంత జాగ్రత్త అవసరము. అలాగే వివాహ ప్రయత్నాలు అనేవి వీళ్ళు చేసుకోవటం అనేది మంచిది. ఏలినాటి శనిలో కూడా వివాహం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇల్లు కొంటూ ఉంటారు. కాబట్టి ఇవి నిలబడవా అనేది ఏమిటయ్యా అంటే వాళ్ళ స్థానాన్ని, వాళ్ళకున్న బలాన్ని బట్టి, ఇప్పుడు నడిచే మహర్దశని బట్టి ఉంటుంది, స్థాన బలాన్ని బట్టి. అలాగే వాళ్ళకి నడిచే మహర్దశ లగ్నానికి మనం ఇందాక అనుకున్నట్టుగా 159 లాట్స్ యోగకారకులు మంచి చేస్తారు. అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి. ఒక్కొక్కసారి శత్రువులు కూడా వారు ఉన్న స్థానాన్ని బట్టి మళ్ళీ కేంద్ర కోణ సంబంధాలు అనేవి ఉంటాయి. వాటిని బట్టి వాళ్ళు యోగాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. అవి మళ్ళీ అది డిఫరెంట్ వీడియో అయిపోతుంది. కాబట్టి వీరికి దాన్ని బట్టి ఉంటుందమ్మా. వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు, కలిసి వస్తాయి. అలాగే ఇల్లు ఏమన్నా తీసుకోవాలనుకున్నా, వాహనాలు ఏమన్నా కొనుక్కోవాలనుకున్నా ఇది మంచి అవకాశము. ఇప్పుడు కొనుక్కోవచ్చు. వీళ్ళకి కాస్త తండ్రి తరపు బంధువుల వల్ల సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే ఉద్యోగ మార్పులు, ఏదైనా కొత్త ఉద్యోగాలకు వెళ్ళాలనుకున్న వారు వెళ్ళొచ్చు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం ఉందమ్మా. విదేశీ యానం వెళ్ళే వాళ్ళు, చదువు కోసం కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నం కానివ్వండి, వెళ్ళవచ్చు. ఎంఎస్ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే ఏదైనా వీసాలు, H1 వీసాలు ఇలాంటివి ఏమైనా అప్లై చేసుకుంటే కనుక చేసుకోవచ్చు. కుంభరాశి వారికి ఇలా చూసుకుంటే కొంత మిక్స్డ్గా ఉన్నా కూడా ఇటువంటివి అయితే కనుక అవకాశంగానే కనబడుతున్నాయి. నిత్యం ఏ స్తోత్రాలు పఠించాలండి వీరికి? కాస్త ఏలినాటి శని ఇబ్బందికి పెడుతోంది కదమ్మా, కాస్త ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకోవటం, శివుడి ఆరాధన ముఖ్యంగా మనకి ఎవరు ఇష్టమైన దైవం అయితే వారు చేసుకోవచ్చు. కాబట్టి అది లేని పక్షంలో ఎవరైనా సరే శివుడికి అభిషేకం చేసుకోవటం, అలాగే శనివారం ఆంజనేయ స్వామి వారిని దర్శించడం, అప్పాల మాల స్వామి వారికి ఇవ్వటము, లేదు స్వామివారు ఎర్ర చందనం వేసుకుంటారు, అది సమర్పించడం, అది ఇలా అప్పాల మాల ఇస్తాం మనం, అది ఇచ్చినా కూడా మనకి అండగా ఉంటారు. కాబట్టి శనీశ్వరుడు కొంచెం ఉధృతి అనేది తగ్గుతుంది ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించుకున్నట్టయితే. అలాగే పనుల్లో కొంచెం జాప్యత ఉంటుంది కాబట్టి ఆ జాప్యత తగ్గడానికి శివాభిషేకం అనేది మంచిది, అది చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అయితే కుంభరాశి వారికి ఈ నెల ఎలా ఉంది, అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్తే.